నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరో లిక్కర్ స్కామ్ కి తెరతీశారా? ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్ నుంచే ఢిల్లీకి లిక్కర్ ఎందుకు సప్లై అవుతుంది? పంజాబ్ డిస్టరీస్ నుంచి కేజ్రీవాల్ కు ముడుపులు అందుతున్నాయా? ఇప్పటికే ఓసారి జైలుకు వెళ్లిన కేజ్రీవాల్ మరోసారి అక్కడికే పయనమవుతారా? ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. తాజాగా బీజేపీ నేత అమిత్ మాలవీయ ఢిల్లీ ఆప్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు గుప్పించారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రముఖ మద్యం బ్రాండ్లు లభించడం లేదని చెప్పారు. బ్లెండర్ ప్రైడ్, బ్లాక్ డాగ్, రాయల్ స్టాగ్, స్టెర్లింగ్ రిజర్వ్, ఇంపీరియల్ బ్లూ అండ్ యాంటిక్విటీ బ్లూ వంటి బ్రాండ్లు కావాలంటే పక్క రాష్ట్రాలకు పయనం కావాల్సిందే అని చెప్పారు. చాలా మంది నగరవాసులు ఈ బ్రాండ్ల కోసం యూపీలోని నోయిడాకు వెళ్తున్నారన్నారు. ఢిల్లీలో ఎక్కువగా రాయల్ గ్రీన్ రిచ్, డిన్నీ స్పెషల్, బాటమ్స్ అప్ ప్రీమియం, ఓల్డ్ హ్యాబిట్ ప్రీమియం, సోల్మేట్ బ్లూ వంటి పాపులర్ కాని బ్రాండ్లు మాత్రమే లభిస్తున్నాయన్నారు. పేరు కూడా సరిగ్గా తెలియని బ్రాండ్లు ఎందుకు విక్రయిస్తున్నారో చెప్పాలన్నారు. వీటిని ప్రజలు తాగలేకపోతున్నారని, అందుకే తమకు కావాల్సిన బ్రాండ్ల కోసం యూపీకి వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. అయితే ప్రస్తుత రాజధాని ప్రాంతంలో లభించే మద్యమంతా పంజాబ్ డిస్టిలరీస్ నుంచే సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఢిల్లీలో లభిస్తున్న కొత్త బ్రాండ్లన్నీ పంజాబ్లోనే తయారవుతున్నాయి. అది కూడా ఎప్పటి నుంచో సరఫరా చేసే డిస్టిలరీస్ కాకుండా కొత్త కంపెనీలు సరఫరా చేస్తున్నాయని అమిత్ మాలవీయ అన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా ఏకంగా 84% మద్యం పంజాబ్ నుంచే సరఫరా అవుతుందని చెప్పారు. అంటే ఢిల్లీలో లభించే లిక్కర్లో అగ్రభాగం పంజాబ్ నుంచే సరఫరా అవుతుందన్నమాట. దీనిపై అమిత్ మాలవీయ పలు ప్రశ్నలను లేవనెత్తారు. ఢిల్లీ ప్రభుత్వం పంజాబ్ డిస్టిలరీస్ నుంచే కొనాలని అధికారులపై ఒత్తిడి చేస్తుందని, అందుకే ఇలా జరుగుతోందని విమర్శించారు. ఇక పంజాబ్ డిస్టిలరీస్కి లాభం చేకూర్చేలా అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఫలితంగా ఢిల్లీ ఎన్నికల్లో ఆప్కు లాభం చేకూరేలా పంజాబ్ డిస్టిలరీస్ కంపెనీల నుంచి కేజ్రీవాల్కు నిధులు చేరుతున్నాయని చెప్పారు. ఇందులో అవినీతి దాగి ఉందని, దీనిపై సమగ్ర విచారణ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఈ ఆరోపణలతో కేజ్రీవాల్కి మరొక చిక్కొచ్చి పడింది. ఇప్పటికే ఢిల్లీలో గెలుపొందడానికి కేజ్రీవాల్ నానా తంటాలు పడుతున్నారు. గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ప్రభుత్వంపై వ్యతిరేకత చాలానే ఉంది. రాష్ట్రంలో రోడ్లు, నీటి వసతులు సరిగా లేవు. ఎక్కడ చూసినా గుంతలమైన రోడ్లే దర్శనమిస్తాయి. ఎప్పుడో ఏళ్ల క్రితం వేసిన రోడ్లే ఇప్పటికీ దిక్కు కావడంతో నగరవాసులు నానా ఇక్కట్లు పడుతున్నారు. దీంతో పాటు నీటి సరఫరా కూడా సరిగ్గా ఉండడం లేదు. యమునా నదిని శుభ్రం చేస్తామని హామీ ఇచ్చి దశాబ్దం గడిచినా అందుకు తగిన చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ నదిపై హానికర రసాయనాలతో తయారైన తెల్లటి నురుగు ప్రవహిస్తోంది. దీనివల్ల నగరవాసులకు నీటి సరఫరా సరిగ్గా జరగడం లేదు. నీటిని శుద్ధి చేసేందుకు తగినంతగా ప్లాంట్లు ఉన్నా హానికర రసాయనాల వల్ల ఈ ప్లాంట్లు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఫలితంగా డిమాండ్కు తగ్గ సప్లై చేయలేకపోతున్నారు. ఈ కారణంగానే గత ఏడాది అక్టోబర్ నెలలో 30% తక్కువగా నీటి సరఫరా జరిగిందని ఢిల్లీ జల్ బోర్డు పేర్కొంది. ఇక దేశ రాజధాని కాలుష్య కొరలో చిక్కుకుపోవడము కేజ్రీవాల్పై వ్యతిరేకతకు కారణమవుతుంది. ఇది చాలా త్వరగా పరిష్కరించదగిన సమస్య. పంజాబ్లో రైతులు తమ పంట పూర్తయ్యాక గడ్డిని దగ్ధం చేయడం వల్ల ఆ పొగ దేశ రాజధానిని కమ్మేస్తుంది. దీనిపై సరిగ్గా దృష్టి సారిస్తే రైతులు గడ్డిని దగ్ధం చేయకుండా అడ్డుకోవచ్చు. అయినా కూడా కేజ్రీవాల్ ఆ పని చేయడం లేదు. పంజాబ్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాలుష్యానికి కారణం కాంగ్రెస్ అని విమర్శించేవారు. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రంలోనూ ఆ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో ఇప్పుడు కేంద్రంపై ఆ నెపాన్ని నెట్టివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణాలతో ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ గెలవడం కష్టమే అన్నది విశ్లేషకులు చెప్తున్నమాట. ఇప్పటి వరకు విడుదలైన సర్వేల్లోనూ అదే విషయం తేలింది. 70 సీట్లున్న దేశ రాజధానిలో బీజేపీకి 30కి పైగా సీట్లు గెలుచుకుంటుందని సర్వేలు చెప్తున్నాయి. అదే జరిగితే కేజ్రీవాల్కి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు తిరుగులేని మెజార్టీతో గెలుపొందిన కేజ్రీవాల్కు ఈసారి గడ్డు పరిస్థితులు తప్పవని తెలుస్తోంది. నగరంలో ఆర్ఎస్ఎస్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తుంది. వేలాది మీటింగులు పెట్టుకుని కేజ్రీవాల్ని ఓడించడానికి పనిచేస్తోంది. సంఘ్ పరివార్ రంగంలోకి దిగితే ఏమవుతుందో హర్యానా ఎన్నికల్లో స్పష్టమైంది. ఆ ఎన్నికల్లో కమలం పార్టీ ఓటమి ఖాయమని అందరూ భావించారు. సైఫాలజిస్టుల నుంచి సర్వేలు, పత్రికలు, ఎగ్జిట్ పోల్స్ దాకా అందరూ కాంగ్రెస్కే పట్టం కట్టారు. బీజేపీ మూడోసారి గెలవడం కష్టమే అన్నారు. కానీ అనూహ్యంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తారుమారు చేసేలా ఆ ఎన్నికల్లో కమలం పార్టీ విజయం సాధించింది. రెండు పార్టీలకు వచ్చిన ఓటింగ్లో 1% తేడా కూడా లేదు. తక్కువ మార్జిన్లోనే బీజేపీ విన్ అయింది. ఈ విజయంలో ఆర్ఎస్ఎస్ది కీలక పాత్ర. మహారాష్ట్రలో భారీ విజయం వెనుక కూడా సంఘ్ పరివార్ కృషి ఉంది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి గెలుపు అవకాశాలు మెండుగానే ఉన్నాయి.
ఆ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అలుపెరగని కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీలోని మురికివాడలను టార్గెట్ గా చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇదే సమయంలో మధ్యతరగతిని టార్గెట్ చేసుకునేందుకు కేజ్రీవాల్ మూలాలను దెబ్బతీస్తుంది బీజేపీ. కేజ్రీవాల్ పార్టీ స్థాపించిన సమయంలో తాను అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి ఎదిగిన వాడిని కాబట్టి ఎటువంటి అవినీతికి పాల్పడనని, సుపరిపాలన అందిస్తానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాడు. ఈ మాటలతోనే మధ్యతరగతిని ఆకట్టుకున్నారు. తమకు అవినీతి రహిత నాయకుడిగా సీఎంగా అవుతాడనే ఆశతోనే మధ్యతరగతి ప్రజలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉద్యోగులు కేజ్రీవాల్కి పనిచేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మరిచిన కేజ్రీవాల్ ఏకంగా లిక్కర్ కుంభకోణానికే పాల్పడ్డారు. ఫలితంగా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్నే బీజేపీ కూడా తన ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకుంది. అందులో భాగంగానే మరో లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టారు అమిత్ మాలవీయ. అయితే ఈ కుంభకోణంపై లెఫ్టినెంట్ గవర్నర్ విచారణ జరుపుతారా లేదా, ఈ ఆరోపణలపై ప్రజలు ఎలా స్పందిస్తారు అన్నది వేచి చూడాల్సిన అంశం. ఏదేమైనా కానీ కేజ్రీవాల్ ఏ చీపిరి కట్ట పట్టుకొని అవినీతిని ఊడ్చేస్తానని చెప్పారో అదే చీపిరి కట్టతో రేపటి ఎన్నికల తర్వాత ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ ఆ పార్టీని ఊడ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని విశ్లేషకులు చెప్తున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా అవసరం. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందించండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మాకలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రజా సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా సంప్రదించండి. జై హింద్, జై భారత్.